సుధా ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ రివ్యూ చేస్తున్నాను సార్ పేపర్. ఏది? రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కదా. మిషన్ ప్రిలిమ్సా? ఏం పేపరు? ఎకానమీ పేపర్. ఇండియన్ ఎకానమీ. ఏం చేసావు? కాన్సెప్ట్ హెవీ పెట్టావా? రేపు సిలబస్ బట్టి పెట్టా, కానీ చూడండి సార్ ఇప్పుడే చేస్తున్నా కదా, పేపర్ బాగా వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ పిఓక్యూస్ అవన్నీ చూస్తే స్టాండర్డ్ చాలా బాగా పెంచేసాడు అని కాన్సెప్షన్లే ఉన్నాయి ఎక్కువ. అండ్ ఇంకొకటి చేస్తుంటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి వచ్చే డౌట్, అంటే ఇప్పుడు జనరల్గా ఎకానమీని నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వీళ్ళందరూ ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంకా ఏంటంటే బాగా టెక్నికల్గా ఉంటుంది అని ఇది అంత సీరియస్గా తీసుకోవడానికి ఇష్టపడరు. సో దీన్ని అసలు అప్రోచ్ ఎలా అవ్వాలి? అంటే నీ క్వశ్చన్ బేసికలీ సైన్స్ స్టూడెంట్స్ ఎకానమీని ఎలా అప్రోచ్? సైన్స్ స్టూడెంట్స్ జనరలీ నేను చాలా పిల్లల్ని చూశాను, అంటే లాస్ట్ 12-13 ఇయర్స్లో డైరెక్ట్గా రమేష్ సింగ్ బుక్ తీసేసుకోవడం కానీ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసేసుకోవడం కానీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకు ఎకానమీ అనే సబ్జెక్టు 12th కానీ గ్రాడ్యుయేషన్లో ఉండదు. కాబట్టి ఎవ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ షుడ్ స్టార్ట్ దేర్ ఎకానమీ జర్నీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీస్ అయిపోయిన వెంటనే ఒక కాన్సెప్ట్స్ మీద ఒక బుక్ వస్తుంది, శంకర్ గణేష్ కరుపయ్య బుక్, కాన్సెప్ట్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి. డెఫినెట్గా ఆ బుక్ ఫస్ట్ చదవాలి. అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ, తర్వాత శంకర్ గణేష్ కరుపయ్య, ఆ తర్వాత ప్యారలల్గా వాళ్ళ క్లాస్లో లెక్చర్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ క్లాస్ నోట్స్ని రివైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే కాన్సెప్ట్స్ మీద హోల్డ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్. అంటే యూపీఎస్సీ అనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ ఎకానమీ పర్ సే, ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఎకానమీ. సో కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉంటే కనుక కరెంట్ అఫైర్స్లో ఏం నడుస్తుందో అన్న దాని మీద మంచి పట్టు వస్తుంది. యూపీఎస్సీ ఎప్పుడైనా సరే కాన్సెప్ట్స్ని కరెంట్ అఫైర్తో లింక్ చేస్తూ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఎకానమీని ప్యూర్ ఎకానమీ పర్స్పెక్టివ్లోనే చూడకూడదు. అంటే నేను ఎకానమీ బుక్ చదివేస్తే పాస్ అయిపోతా అని అలా ఉండకూడదు ఆలోచన. మేబీ హీ విల్ లింక్ జాగ్రఫీ ఇష్యూ విత్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఈ 4 డైమెన్షన్స్ కలిపి కూడా క్వశ్చన్ అడుగుతారు. సో మనం టెస్ట్ సిరీస్లో కూడా ఎంతవరకు అయితే యూపీఎస్సీ ఎలా ప్యాటర్న్లో అడుగుతున్నాడో అలా ప్యాటర్న్లోనే ఇద్దాం. కాన్సెప్ట్ హెవీ, కరెంట్ డైమెన్షన్, క్రాస్ లింకింగ్ విత్ అదర్ సబ్జెక్ట్స్. లైక్ జాగ్రఫీలో అగ్రికల్చర్ డైమెన్షన్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్లో అగ్రికల్చర్ డైమెన్షన్ అవ్వచ్చు, అలా మిక్స్ చేసే క్వశ్చన్స్. సో దట్ ఆ స్టాండర్డ్ ఈజ్ మెయింటైన్. ఈవెన్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, అట్లీస్ట్ దే విల్ ప్రాక్టీస్ ఇట్. వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది. మనం స్టూడెంట్స్కి ఈజీగా ఉండాలని చెప్పేసి మనం స్టాండర్డ్ దించొద్దు. లెట్ us టేక్ ద స్టూడెంట్స్ టు ద స్టాండర్డ్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే సార్, ఇంకొక డౌట్, అంటే ఈ ఇయర్ మనకి కంప్లీట్ బడ్జెట్ రాలేదు కదా, ఇంటీరియం బడ్జెట్ వచ్చింది కదా. సో క్వశ్చన్స్ ఏవి ఇంక్లూడ్ చేయను? లాస్ట్ ఇయర్ది ఇంక్లూడ్ చేయనా ఆర్ ఏం చేయను? ఒక పని చేయి, నేను స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టెస్ట్ జరిగినప్పుడే, ఈ ఇయర్ ఇంటరియం బడ్జెట్ వచ్చింది కదా, ఎకానమీయే కాదు పాలిటీ యాంగిల్లో కూడా ఇంటరియం బడ్జెట్ డైమెన్షన్స్ పిల్లలకి తెలిసి ఉండాలి. అక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సర్వే థరోగా చదువుకోమని చెప్పాను. లాస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సర్వే 1 సింగిల్ రీడింగ్ ఇవ్వమని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను పిల్లలకి. సో నువ్వు చేసే పేపర్లో లాస్ట్ ఇయర్ వచ్చిన ఎకనామిక్స్ సర్వే డీటెయిల్గా కొంచెం టాపిక్స్ పికప్ చేసుకో. అందులో చాలా మంచి టాపిక్స్ పావర్టీ నుంచి ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా మంచి టాపిక్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ మీద చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, అవి పిక్ చేసుకో. అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లోంచి బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్షియల్ సెక్టర్లో, ఫారిన్ ట్రేడ్లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా 2-3 సంవత్సరాలు 2 years ఆఫ్ ఎకనామిక్ సర్వేను కవర్ చేయాలి. సో బేసికలీ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా కంప్లీట్, ఈ ఇయర్ ఇంటరిమ్ బడ్జెట్ చదవాలి, లాస్ట్ ఇయర్ బడ్జెట్ థరోగా చదవాలి, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే థరోగా చదవాలి, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే 1 రీడింగ్ ఇవ్వాలి. సార్ ఇంకొకటి, జనరల్గా మనం టెస్ట్ సిరీస్ చేస్తున్నాం కదా, సో కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు. సో మీ అనాలిసిస్ ప్రకారం యూపీఎస్సీలో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది సార్? యు ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్. See, generally, if you observe last 5 years paper, not a single paper, prelims paper, came without the word RBI in the prelims. అంటే 2 to 3 questions RBI పర్స్పెక్టివ్ డొమైన్ నుంచి వస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ సంవత్సరం మనం 90 years ఆఫ్ ఆర్బీఐ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా 1 to 2 questions ఆర్బీఐ నుంచి వస్తాయి.
ఇవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్తే దెర్ ఈజ్ ఎ కాలమ్ కాల్డ్ ఎఫ్ఏక్యూస్. ఎఫ్ఏక్యూస్లో వెళ్తే మనకు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ దొరుకుతాయి, అందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే జరిగింది రీసెంట్లీ, మేబీ అందులోంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ టాపిక్ హ్యాస్ బీన్ అ ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ మానిటరీ పాలసీ కంపోజిషన్ కూడా మారింది. మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపోజిషన్ కూడా రీసెంట్లీ మారింది, కాబట్టి అందులోంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా గత 1.5 year నుంచి న్యూస్లో ఉంది, కాబట్టి అందులోంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫారిన్ ట్రేడ్, మన ఫారిన్ ట్రేడ్ పాలసీ కూడా రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో మేబీ 1 or 2 questions ఫ్రమ్ ది ఫారిన్ ట్రేడ్ పాలసీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డైమెన్షన్ మర్చిపోయింది ఏంటంటే మినిమం 2 or 3 questions వస్తాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అండ్ దర్ రిపోర్ట్స్. ఏ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అడగొచ్చు, రిపోర్ట్లో ఫైండింగ్స్ ఏంటి అన్నట్టు కూడా అడగొచ్చు. సో ఇవి కూడా కవర్ చేసుకోవాల్సిన అవసరం. సార్ ఫైనలీ ఇప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటారా, ఆర్ బుక్స్ సబ్జెక్ట్ బుక్స్ మీద, ఎకానమీ సబ్జెక్ట్ బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటారా? లుక్ సుధా, లాస్ట్ 60 days మిగిలింది ప్రిలిమ్స్కి, రైట్? ఎప్పుడైనా సరే ఒక బుక్ చదివిన తర్వాతే టెస్ట్ సిరీస్ వైపు వెళ్ళాలి. ఇండియన్ ఎకానమీకి లాస్ట్ 60 days ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా. ఎవ్రీ స్టూడెంట్, నువ్వు కానీ ఎవ్రీ స్టూడెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 reading ఆఫ్ ఎన్సీఆర్టీ, ఆ తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివి ఆర్ నీ క్లాస్ నోట్స్ రివైజ్ చేసుకొని. ఒక డౌట్, ఎన్సీఆర్టీ అంటున్నారు కదా, స్పెసిఫిక్గా ఏ ఎన్సీఆర్టీ అని ఏమైనా ఉందా? ఆర్ లేదు, క్లాస్ 11th ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బుక్ సుధా. అది కాకుండా నీ క్లాస్ నోట్స్ ఒకసారి అంతా రివైజ్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ పీవైక్యూ చేయి. చాప్టర్ వైజ్ పీవైక్యూ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్కి వెళ్ళి. పీవైక్యూ వరకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు చదివిన కంటెంట్ ఎన్సీఆర్టీ కానీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కానీ నీ క్లాస్ నోట్ కానీ పీవైక్యూస్లో 3 సోర్సెస్ నుంచే క్వశ్చన్ వస్తుందా లేదా బయట నుంచి వస్తుందా అన్న ఐడియా నీకు వచ్చేస్తుంది. టెక్నికల్గా 3 లోపల నుంచే నీకు రావాలి క్వశ్చన్. రాలేదు అంటే నీ సోర్స్ తప్పై ఉండాలి. సో డెఫినెట్గా ఎన్సీఆర్టీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నీ క్లాస్ నుంచి వస్తుంది. నువ్వు టెస్ట్ సిరీస్కి ఎందుకు వెళ్తావంటే ఏదైనా న్యూ డైమెన్షన్ నేర్చుకోవడానికి మాత్రమే టెస్ట్ సిరీస్కి వెళ్తావు. ఒకవేళ టైం లేదనుకో, లాస్ట్ మూమెంట్ వరకు టైం లేదనుకో, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నీ క్లాస్ నోట్ రివిజన్ పీవైక్యూస్ చాలు. టైం ఉందంటే టెస్ట్ సిరీస్ కూడా సాల్వ్ చేయాలి. సో బేసికలీ టెస్ట్ సిరీస్ మన గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఎస్, మన నాలెడ్జ్ గ్యాప్ని ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అంతే. సో కంప్లీట్గా దాని మీద ఇంటెన్సివ్గా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు, కానీ చేయకూడదు కూడా. యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆల్ ది సోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఈస్ ది అల్టిమేట్ ఇంటిగ్రేషన్. నువ్వు దాన్నే నమ్ముకుంటే అవ్వదు. ఎన్సీఆర్టీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నీ క్లాస్ నోట్స్ పీవైక్యూస్, ఫైనల్ ఇంటిగ్రేషన్ స్టెప్ ఇస్ టెస్ట్ సిరీస్. నువ్వు టెస్ట్ సిరీస్ ఒకటే నమ్మి ఎగ్జామ్లో వెళ్ళడానికి వీల్లేదు.